వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండరా. మీ భాగస్వామ్య పక్షాలను మిమ్మల్ని కడిగేస్తున్నారు. కనీసం దానికైనా సమాధానం చెప్పగలిగారా అంటూ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి కురసాల కన్నబాబు నిలదీశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే కక్ష సాధించాలనుకునే కుటుంబాల్లో మేము ఉన్నామని గతంలోనే మిథున్ రెడ్డి చెప్పారని అన్నారు. వైసీపీ నాయకులపై కక్ష సాధిస్తామని గతంలోనే లోకేష్ ఊరువాడు తిరిగి చెప్పారని గుర్తు చేశారు. దీనికి అనుగుణంగానే అరెస్టులు జరుగుతున్నాయని తెలిపారు. వైఎస్ జగన్ ఇచ్చిన పథకాల కంటే అధికంగా ఇస్తామని చంద్రబాబు చెప్పిన తప్పుడు మాటలు ప్రజలు నమ్మారని అన్నారు. తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ మరియు షెడ్యూల్కు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఎక్సైజ్ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కొత్త మద్యం దుకాణాల కోసం రేపటి నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ కొత్త లైసెన్సులు 2 ఏళ్ల కాలానికి చెల్లుబాటు అనుగుణంగా కొత్త మద్యం దుకాణాల లైసెన్స్ కోసం దరఖాస్తు రుసుము 3 లక్షలుగా నిర్ణయించారు. ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం గతంలో శిక్ష పడిన వ్యక్తులు ఎవరైనా ఈ మద్య దుకాణాలను పొందేందుకు అనర్హులుగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల గత వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఉద్యోగులు దాచుకుని జీపీఎఫ్ సొమ్మును సైతం గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేసిందని ఆరోపించారు. ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఉద్యోగుల విషయంలో దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, ఎన్నికల వాగ్దానం గుర్తుపెట్టుకుని అమలు చేసి ఉంటే ఆ పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. ఆలస్యంగా వచ్చే అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాక ముందే వెళ్తున్న ఎమ్మెల్యేలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక చర్చల సమయంలో సభ్యులు ఉండకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభమయ్యే సమయానికి శాసనసభలో 30 మంది ఎమ్మెల్యేలు ఉండగా వెంటనే అసెంబ్లీలో విప్లను చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అప్రమత్తం చేశారు. సీఎం ఆరా తీయడంతో సమావేశానికి డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలను విప్లను ఫోన్ చేశారు. అప్పటికప్పుడు 17 మంది ఎమ్మెల్యేలను పిలిపించగా పూర్తి స్థాయిలో సభ్యులు హాజరయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగిందని టీడీపీ ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు అన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. పల్నాడు ప్రాంతంలో టీడీపీ కార్యకర్తలు గ్రామంలో ఉండలేని పరిస్థితి కల్పించారన్నారు. సీఎం చంద్రబాబు పాలనలో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పారు. వైసీపీ పాలనలో టీడీపీ ముఖ్య నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సోమిరెడ్డి వంటి వారిపై అక్రమ కేసులు పెట్టారని, టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించారని తెలిపారు. 2019 నుంచి 2024 మధ్య రాష్ట్రంలో దాదాపు 80 మంది కార్యకర్తలు హత్యకు గురవగా 250 మంది గాయపడ్డారన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలులో చిత్తశుద్ధితో ఉన్నామని, రిజర్వేషన్ల అమలుతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నామని, మా చిత్తశుద్ధి ఎవరు శంకించలేరని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో గెలవబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచేది మేమే అని నియోజకవర్గంలో సర్వేలు చేస్తున్నామని, గెలిచే వారికి టికెట్ ఇస్తామన్నారు. సామాజిక వర్గం కాదు, గెలిచే వారికి అవకాశం ఉంటుందని చెప్పారు. డీసీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం నియమించిన పరిశీలకుల సమావేశం జరుగుతుందని, సమావేశానికి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతారని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఎన్ఆర్ఎల్ సహకారంతో దేశంలోని తొలిసారిగా ఈ వ్యవస్థను తిరుమలలోని వైకుంఠం 1 కాంప్లెక్స్ లో అందుబాటులోకి తెచ్చారు. ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు ఇబ్బందులు తగ్గించి మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ఈ సెంటర్ ప్రధాన లక్ష్యం కాగా, ఈ అధునాతన కేంద్రం సుమారు 6000 సీసీ కెమెరాల సాయంతో 3D మ్యాపింగ్ ద్వారా రద్దీ ప్రాంతాలను గుర్తించి భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వం దోబొచ్చలాడుతుందని బీజేపీ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు విమర్శించారు. 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఏం చేయాలో అర్థం కాని కన్ఫ్యూజన్ లో ఉందని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అసమర్థతను, అవినీతిని, కుటుంబ పాలనను ఎండగడతామని చెప్పి అధికారంలోకి వచ్చిందని, కానీ ఏం చేస్తుందని ప్రశ్నల వర్షం కురిపించారు. 1,00,000 కోట్లు కేసీఆర్ కుటుంబం నుంచి కక్కించి పేద ప్రజలకు అందిస్తామని కాంగ్రెస్ చెప్పలేదా అని ప్రశ్నించారు. నేడు డబ్బులు లేవని, సంక్షేమ పథకాలు ఇవ్వలేదని దుస్థితికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేరిందని ఆరోపించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండపైకి వెళ్లే భక్తులకు మరింత మెరుగైన సదుపాయం కలగనుంది. పర్వతమాల పరియోజన ప్రాజెక్టులో భాగంగా గుట్టపైకి వెళ్లేందుకు రోప్వే ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. రాష్ట్రంలో మరో 3 చోట్ల రోప్వేలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 1.1 కిలోమీటర్లు, నల్గొండలోని హనుమాన్ కొండకు 1.2 కిలోమీటర్లు, నాగార్జున కొండ నుంచి నాగార్జున సాగర్ డ్యాం వరకు 1.7 కిలోమీటర్లు, పెద్దపల్లి జిల్లా మంతంలోని రామగిరికోటకు 2.4 కిలోమీటర్ల మేరకు రోప్వేల సన్నాహాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశిస్తూ కుప్పం ఎమ్మెల్యే అంటూ వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను చేసిన వ్యాఖ్యలను శాసన మండలిలో తీవ్ర దుమారాన్ని రేపాయి. రమేష్ యాదవ్ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని మంత్రులు డిమాండ్ చేశారు. అయితే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అని మాత్రమే అన్నామని వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రిని పట్టుకొని కుప్పం ఎమ్మెల్యే అనలేదని తెలిపారు. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ను టీడీపీ వాళ్ళు అనేకసార్లు పులివెందుల ఎమ్మెల్యే అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు. కాళేశ్వరం అంశంలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కాళేశ్వరం అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను, నోటీసులు జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాల్ చేసిన ఆమె ఆ నివేదికను కొట్టేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశించాలని కోరారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన హైకోర్టు స్మితా సబర్వాల్కు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.